ప్రాస్టిట్యూషన్ స్కామ్ వినడానికి ఏదో కొంచెం మంచి ఎంటర్టైనింగ్గా ఉంది, కానీ ఒకసారి ఇలా దీంట్లో ఇరుక్కున్నామంటే దూరం తీరిపోయింది. ప్రాస్టిట్యూట్ అయితే పెళ్లి చేసుకోలేడు కదా, అన్న అయితే ఇంట్లో ఏమో చెప్పలేడు. పాపం ఎలా చెప్తాం, ఇంట్లో చెప్పలేం కదా ఇలాంటి విషయాలు. ప్రాస్టిట్యూట్ని ఎలా చేసాం ఏం చెప్పలేము ఇంట్లో. మైనర్ అమ్మాయిలు వీళ్ళు ఇంకా చాలా డేంజర్ మామ. Why are you holding it down so hard? Look, it's literally a scanner. We could call the police right now. హలో నమస్తే మామ, ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఎప్పుడు ఇంట్లో వీడియోస్ రికార్డ్ చేసి బోర్ కొట్టేసింది. సో ఈరోజు కొత్త లొకేషన్ చూద్దామని చెప్పి అలా బయటకు వచ్చా. సో మన ఇంటి పక్కన ఇలా మంచి పార్క్ ఒకటి కనపడుతుంది అనమాట. సో ఈరోజు సమ్మర్ స్టార్ట్ అయిందిగా, ఇప్పుడు మన చెల్లి అనిపిస్తలేదు. సో అలా ప్రశాంతంగా పార్క్లో కూర్చొని వీడియోస్ చేద్దాం అనిపించి ఇలా పార్క్ అయితే వచ్చాను. అండ్ సో లెట్స్ గో. ఈరోజు వీడియో అయితే కొంచెం సెన్సిటివ్ టాపిక్ అండ్ క్రేజీ ఉండబోతుంది. సో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ యా, అవును అడగడం మర్చిపోయాను మామ, ఏపీలో ఎలక్షన్స్ అంటగా, ఎవరు గెలుస్తారంటారు? సో ఈరోజు అయితే మనం 3 స్కాముల గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ స్కామ్ వచ్చేసి ప్రాస్టిట్యూషన్ స్కామ్. యా, మీరు విన్నది కరెక్టే. ఇక్కడ ప్రాస్టిట్యూషన్ లీగల్ కాబట్టి ఇక్కడ అది బ్లాక్ మెయిలింగ్స్ అవి ఇవి చాలా జరుగుతాయి మన ఇండియన్స్ మీద. సో అదేంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంకో సెకండ్ వచ్చేసి ఫ్రాడ్ కాల్ స్కామ్. అండ్ థర్డ్ వచ్చేసి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు స్కామ్. సో ఈ 3 స్కామ్ల గురించి క్లియర్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో వీడియోలో ఫస్ట్ టాపిక్ అయితే కొంచెం సెన్సిటివ్ టాపిక్ అండ్ మిగతావన్నీ కొంచెం క్రేజీగా ఉండబోతున్నాయి. సో అండ్ వీడియోలో ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే ఛానల్కైతే లైక్ చేయమావా. అండ్ మీ ఫ్రెండ్స్కి వీడియోస్ ఖచ్చితంగా హెల్ప్ అవుద్ది అనిపిస్తే ఖచ్చితంగా వెంటనే షేర్ చేసేయి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోలేదుగా, వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమావా చేయకపోతే. అండ్ ఫస్ట్ టాపిక్ ప్రాస్టిట్యూషన్ స్కామ్. వినడానికి ఏదో కొంచెం మంచి ఎంటర్టైనింగ్గా ఉంది, కానీ ఒకసారి ఇలా దీంట్లో ఇరుక్కున్నామంటే దూరం తీరిపోయింది. అండ్ నాకు తెలిసిన వాళ్ళది ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ గురించి కూడా మీకు ఈరోజు వీడియోలో చెప్తాను. అండ్ సో ఫస్ట్ అయితే ఏంటి అంటే, ఇక్కడ ప్రాస్టిట్యూషన్ అనేది లీగల్ మావా, అదే సెక్స్ వర్కింగ్ ఇదంతా లీగల్ ఇక్కడ. సో ఫస్ట్ చెప్తున్నా, ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్, మననేమి చెడ్డగా అనుకోమాకండి, జస్ట్ ఇది ఇన్ఫర్మేటివ్ కోసం చెప్తున్నా, మీ అందరూ తెలుసుకోవాలని చెప్తున్నా. సో మాసెస్కి ఎవరైనా ప్లాన్ చేస్తుంటే ఇది మీకు ఖచ్చితంగా ఇది తెలియాలి, లేకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు. సో మన ఇండియాలో ఉన్నప్పుడు మనం మాక్సిమం అన్ని సినిమాస్లో చూసుంటాం, అంటే అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉండడం కానీ అలా ఇలా చూసుంటాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనుకుంటామంటే చాలా చిల్లుగా ఉంటారు, మొత్తం అన్నీ అయిపోతాయి, అన్నీ చేసుకోవచ్చు అనుకుంటారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ అంత ఏముండదు మావా, మీకు అది చాలా మన ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది అంత రియాలిటీ అలా ఏముండదని. సో అది పక్కన పెడితే ఇక్కడ ప్రాస్టిట్యూషన్ అనేది లీగల్ అనమాట. ఇక్కడ వీళ్ళు పబ్లిక్గా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో వీళ్ళు ఎలా అంటే రోడ్ సైడ్ నిల్చో ఉంటారు అనమాట నైట్ టైమ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఎలా ఉంటే కార్లు పిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, లేకపోతే తీసుకెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ వీళ్ళకి లీగల్ కాబట్టి ఓకే. సో మన ఇండియన్స్ పరిస్థితి ఏంటి అంటే, మన ఇండియన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత హార్మోన్స్ తట్టుకోలేక ఇల్లు కూడా ట్రై చేద్దాం అనుకుంటారు. సో ఇక్కడ బిస్కెట్ ఎక్కడైతారంటే, వాళ్ళు మొత్తం సీక్రెట్ కెమెరాలు కానీ అలాంటివి పెట్టుకుంటారు అనమాట. సో ఆ కెమెరాస్తో మీ ప్రైవేట్ పనిలో ఉన్నప్పుడు దొరికిపోవడం అంతా రికార్డ్ చేసి మళ్ళీ మీకు నెక్స్ట్ బ్లాక్మెయిల్ చేస్తారనమాట. ఇది మీకు మీ అందరికీ పంపించేస్తాం, మీ ఫ్రెండ్స్కి పంపిస్తాం, మీకు లేకపోతే నెట్లో అప్లోడ్ చేస్తా, ఇలా బెదిరిస్తారు. సో ఇక్కడ వాళ్ళకంటే పెద్ద కామన్ మ్యాటర్ కాబట్టి వాళ్ళని పెద్ద సీరియస్గా తీసుకోరు. బట్ మనకి ఇండియన్స్కి ఏంటి అంటే, అది మనకు కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ కాబట్టి మనకి బ్లాక్మెయిల్ అయితే చేస్తారనమాట. వాళ్ళు ప్రైవేట్ వీడియోలు తీసి ఇలా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తారు. అండ్ ఇలాగే మాకు తెలిసిన ఒక బ్రదర్కి, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో అది మీతో ఖచ్చితంగా షేర్ చేయాలి. ఎందుకంటే సో ఆ స్టోరీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ గురించి నాకు స్టోరీ చెప్పిన తర్వాత నాకు చాలా షాకింగ్ అనిపించింది ఆ స్టోరీ. సో మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించి వీడియో చేస్తున్నా. సో ఏంటి అంటే, అన్న అనమాట, అంటే మాకు ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే అన్న సీనియర్ కొంచెం. సో అన్న ఏం చేశాడంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా ప్రాస్టిట్యూషన్కి ఇలా వాటికి అలవాటు పడ్డాడంట. సో ఒక ప్రాస్టిట్యూషన్ హౌస్కి వెళ్ళి ఒక అమ్మాయి నచ్చి ఆమెతో ఇలా కొన్ని రోజులు తిరిగాడంట. సో ఆమెతో కొన్ని రోజులు తిరిగిన తర్వాత ఆమెకి వీడంటే అన్నయ్య అంటే నచ్చి ఇలా అలా కలిసి తిరిగారు, అంత బాగానే ఉంది. సో ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆమె డబ్బులు తీసుకోకుండా మొత్తం ఫ్రీగా అన్ని చేస్తున్నది. సో ఇంకా కొన్ని రోజుల తర్వాత అన్నకి గిఫ్ట్లు తెచ్చేయడం, గిఫ్ట్లు ఇవ్వడం, లేకపోతే ఇంకా అన్నకి మొత్తం చూసుకోవడం, మొత్తం అన్ని సెట్ చేసేదంట. అన్నకి ఇంకా అన్న ఏముంది, అన్న ఓకే ఇంకా అంత ఫ్రీ అవుతుందిగా మొత్తం చిల్ అని చెప్పి అన్న కూడా పెద్ద సీరియస్గా తీసుకోలేదు. సో అంతా బాగానే ఉంది. ఇంకా ఆమె కొంచెం ఇంకా మెల్లమెల్ల కొంచెం అలా గిఫ్ట్లు ఇచ్చి అన్ని అన్నకి మంచిగా చూసుకొని ఒకరోజు పెళ్లి చేసుకుందాం అలా ఇలా అడుగుతుందంట. సో పాపం అన్న ఇంకా ప్రాస్టిట్యూట్ అయితే పెళ్లి చేసుకోలేడు కదా, అన్న అయితే పెళ్లి వరకు ఆలోచించలేదు, ఏదో ఫన్ అనుకున్నాడు. బట్ అదైతే ఆమె అయితే సీరియస్గా తీసుకున్నది. సో ఎలాగే ఇంకా ప్రాస్టిట్యూట్ అయితే పెళ్లి చేసుకోలేక ఇంకా అన్నకి ఏం చేయాలో అర్థం కాక ఇండియాకి అయితే వెళ్ళిపోయాడు కొన్ని రోజులు వెకేషన్ లాగా. ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు ఏమో ఫోన్లో ఎత్తడకపోవడం, ఏమో ఫోన్ ఆన్సర్ చేయకపోవడం ఇలా చేశాడు. ఇంక మనకి కాంటాక్ట్ అయితే కట్ అయిపోయిందిలే, మొత్తం చిల్ అనుకున్నాడు. బట్ ఆమె ఏం చేసింది, ఆమె ఫొటోస్ ఇవన్నీ ఉంటాయి కదా ఆమె దగ్గర, వీళ్ళు కలిసి తిరిగినవి అవన్నీ పోలీసులకి ఇచ్చి పోలీసులకి అయితే కంప్లైంట్ ఇచ్చింది. సో నేను ఇంత గిఫ్ట్లు ఇచ్చాను, ఈయనకి ఇంత స్పెండ్ చేశాను మనీ, ఇప్పుడేమో నాకు ఏం చెప్పకుండా ఇండియా వెళ్ళిపోయాడు, నాకు ఖచ్చితంగా న్యాయం కావాలి అని చెప్పి ఇలా ఒక పెద్ద ఇష్యూ రైజ్ చేసింది. సో పోలీసులు అయితే అన్నయ్యకి ఫోన్ చేసి ఇలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా కేసు ఏమంటుంది, ఏంటి పరిస్థితి అది అని మాట్లాడారంట. ఇంకా అన్నయ్యకి ఏం చేయాలో తెలియలేదు పాపం. సో ఆమె అయితే అన్నయ్య మీద అయితే చాలానే ఖర్చు పెట్టిందంట. సో ఇప్పుడు ఏం చేస్తాడు అన్నయ్య పాపం, ప్రాస్టిట్యూట్ అయితే పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్గా లేడు. అండ్ ఆమెకి ఇంకా ఫోన్ చేసి ఇలా అమౌంట్ ఇచ్చేస్తాను, అది సెటిల్మెంట్ అయితే మాట్లాడుకుందామని ట్రై చేశాడు. సో ఆమె ఏం చేసింది, ఖర్చు పెట్టిన 2 times అయితే మనీ అడిగింది, అంటే
ఆల్మోస్ట్ ఇంకా అంత ఎక్కువ అమౌంట్ అడిగిందంట. సో అన్నయ్యకి ఇంకా అంత అమౌంట్ ఎలా సెట్ చేయాలో కూడా అర్థం కాలేదు. అన్నకి ఇప్పుడు ఆ మనీ తెచ్చేయాలి. అంత మనీ ఇప్పుడు ఆమె అడిగింది తక్కువ అమౌంట్ ఏం కాదు, ఐఫోన్లు అన్నీ గిఫ్ట్ ఇచ్చిందంట అన్నకి. అప్పుడు ఆ అమౌంట్ మొత్తం వెనక్కి ఇవ్వాలి. సో అమౌంట్ మొత్తం వెనక్కి ఎలా ఇవ్వాలి అన్న దగ్గర అంత మనీ ఉండదు. సో ఇంట్లో ఏమో చెప్పలేడు పాపం. ఎలా చెప్తాం ఇంట్లో చెప్పలేం కదా ఇలాంటి విషయాలు, ప్రాస్టిట్యూట్ని ఎలా చేసాం ఏం చెప్పలేము ఇంట్లో. సో అన్న వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేక ఇండియాలోనే ఉండి వాళ్ళ పేరెంట్స్కి ఏమో ఇలా యూఎస్ వెళ్ళిపోతున్నా, యూఎస్లో నాకు ఈసారి నెక్స్ట్ టైం ఇలా ఫీజు పెంచారు, ఫీజు ఖర్చులు అవుతున్నాయి అని చెప్పి ఇంట్లో నుంచి మనీ తీసుకొని ఆమెకైతే ఇస్తూ ఉన్నాడు అనమాట. ఇన్స్టాల్మెంట్స్ వైజ్లో కొంచెం ఇస్తూ ఉన్నాడు. సో బట్ ఇండియాలో పేరెంట్స్కి డౌట్ వచ్చేదన్నమాట. పేరెంట్స్ డౌట్ వచ్చింది అన్న మీద, ఏంటి వీడు యూఎస్లో ఉన్నాడా లేదా, ఈ ట్రాన్సాక్షన్లు మొత్తం ఇండియాలో అవుతున్నాయి, అది ఏంటి డౌట్స్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇలా పట్టేసుకున్నారు అనమాట అన్ననైతే. అన్న ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పి పట్టేసుకున్నారు లొకేషన్. సో అన్న అయితే ఇండియాలో దొరికిన తర్వాత ఇంకా వాళ్ళ పేరెంట్స్కి అయితే మొత్తం నిజం చెప్పేశాడు. మొత్తం ఇంకా తప్పదు కదా, సో మొత్తం ఇంకా వాళ్ళ పేరెంట్స్కి అయితే నిజం చెప్పేశాడు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు ఏమైనా ఏం చేస్తారు, కనకొడుకుగా ఇంకేం చేయలేం. సో మొత్తం వాళ్ళైతే సెటిల్మెంట్ అయితే కావాల్సిన మనీ అయితే ఇచ్చేసి ఆమెకైతే సెటిల్ చేసేశారు. సో ఇప్పుడు అన్న మళ్ళీ ఇంకా యూఎస్కి వచ్చి అయితే చదువుకుంటున్నాడు, పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఇది ఇలా ఉంటాయి అనమాట ఇక్కడ ప్రాస్టిట్యూషన్, బ్లాక్ మెయిలింగ్. లేకపోతే మీకు ఇంత ఇష్యూ లేకుండా డైరెక్ట్గా మీకు జరిగే ఛాన్సులు కూడా ఉంటాయి. మీరు వాళ్ళు సీక్రెట్ కెమెరాలతో రికార్డ్ చేసి మొత్తం వీడియోలన్నీ మీరు ప్రైవేట్గా ఉన్నప్పుడు వీడియోలు రికార్డ్ చేసి మీకు బ్లాక్ మెయిల్ చేయడము ఇలాంటివి కూడా జరగచ్చు, చెప్పలేము. సో ఈ ప్రాస్టిట్యూట్ని మాత్రం ఎంకరేజ్ చేయబాకండి. అసలు ఇలాంటివి మాత్రం చాలా రిస్క్ మామ. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరు పడితే వాళ్ళతో వెళ్ళిపోయి వాళ్ళతో ఉంటే మాత్రం ఎంజాయ్ అయిపోయింది లైఫ్. నెక్స్ట్ ఇంకా మైనర్ అమ్మాయిలు, వీళ్ళు ఇంకా చాలా డేంజర్ మామ. ఈ మైనర్ అమ్మాయిలు ఏం చేస్తారంటే, వీళ్ళు మైనర్ అని మీకు తెలియదు, వాళ్ళు చూడడానికి మైనర్ లాగా అనిపించారు అనమాట ఇక్కడ చాలా మంది అమ్మాయిలు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీతో పాటు వచ్చి మీతో ఫ్రెండ్షిప్ చేసుకొని ఫ్రెండ్గా తిరుగుదాం అనుకుంటారు, అలా చేస్తారు. సో మీరేంటి ఇక్కడ మంచి ఫారెన్ అమ్మాయిలుగా అని చెప్పి మంచి ఫ్రెండ్ అయిపోదాం అని చెప్పి చూస్తారు. సో అంతా అయిన తర్వాత వాళ్ళు మీతో కలిసి అక్కడ మంది తీసుకురాపోమో లేకపోతే డ్రింక్ చేద్దాం అది ఇది ప్లాన్ వేస్తారు. ఓకే డ్రింకే కదా అని చెప్పి మీరు తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చారంటే అంతే. ఇంకా మీరు డ్రింక్ ఇచ్చినారు, ఓకే బాగానే ఉంది, వాళ్ళు తాగారు, అంతా బాగానే ఉంది. సడన్గా అప్పుడు ఏదైనా ఇన్స్పెక్షన్ లేకపోతే పోలీసులు ఎవరైనా వచ్చి మీ ఐడి కార్డులు ఇవ్వండి అది అని అడిగారు అనుకోండి, బిస్కెట్ అయిపోయింది మీ లైఫ్. ఆమె మైనర్ అయ్యండి, ఆమెకు మీరు మందు ఇచ్చారు అంటే ఇంకా మిమ్మల్ని తీసుకుపోయి జైల్లో వేస్తారు. లేదు అలా కాదు, ఇంకో విషయం కూడా జరగచ్చు. ఇప్పుడు ఆ మైనర్ అమ్మాయి మీతో బాగా మంచి ఫ్రెండ్లీగా ఉండి మీ దగ్గర ఏదైనా ఫొటోస్ అవి ఇవి తీసేసుకొని ఆమె మిమ్మల్ని రిటర్న్ బ్లాక్మెయిల్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇంకా మైనరే, నాకు తెలియకుండా నేను ఇంకా మైనరు, నువ్వు ఇలా నాతో చేసావు, నేను ఇప్పుడు పోలీసుకి కంప్లైంట్ చేస్తా, నిన్ను బొక్కలు వేస్తారు అని నీకు బ్లాక్మెయిల్ చేసిద్ది. సో మనీ ఇంత కావాలి, మనీ ఇస్తే ఓకే, లేకపోతే నేను పోలీసులకి కంప్లైంట్ చేస్తాను నీ మీద అని చెప్పి బ్లాక్మెయిల్ చేసిద్ది. సో ఇక్కడ మైనర్ కేసు అనేది చాలా స్ట్రిక్ట్ కేసు. సో దొరికారంటే మాత్రం ఇచ్చి పడేస్తారు మీకు, మీ లైఫ్ మొత్తం చెడిపోయి మొత్తం జైల్లో, అంటే లైఫ్ ఇంకా పోయినట్టే. సో ఇలా మైనర్ మేజర్ అంటే మీకు ఒక అమ్మాయి పరిచయం మీద అట్లీస్ట్ ఆమె మైనరా మేజర్ అనేది ఖచ్చితంగా చూసుకోండి. ఒకవేళ మైనర్తో మీరు ఏదైనా తప్పుగా బిహేవ్ చేసినా, వాళ్ళకి ఏదైనా 18+ కంటెంట్ అంటే మందు అంటే డ్రగ్స్ ఇవ్వడం కానీ డ్రింక్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏదైనా జరిగినా మీకు, లేకపోతే వాళ్ళతో ఎక్కడికైనా మీరు బయట కొంచెం ఎక్కువ ఫోర్స్ చేసినా మొత్తం మీకు మీ లైఫ్ ఎంజాయ్ అయిపోయింది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మామ ఇలాంటి విషయాల్లో. మన ఇండియన్స్ ఏంటి అంటే మనకి ఇండియన్స్కి రెస్పెక్ట్ ఎక్కువ కాబట్టి సో మనకి బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళకి ఛాన్స్ ఎక్కువ అనమాట. సో బ్లాక్మెయిలింగ్ అయితే మన ఇండియన్స్ మీద చాలా ఎక్కువ ట్రై చేస్తారు ఇలా స్కాములు చేసి. సో ఇలా స్కాములు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మామ, ఇరుక్కుంటే మాత్రం బిస్కెట్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఫేక్ ప్రొఫైల్స్, ఇంకా ఫేక్ ప్రొఫైల్స్ పెట్టుకొని మీతో వచ్చి చాట్ చేసి మిమ్మల్ని అయితే లైన్లో పెడదామని చూస్తారు. సో ఏంటి అంటే ఇప్పుడు మీకు ఇక్కడ వీళ్ళు ఇన్స్టాగ్రామ్ కన్నా ఫేస్బుక్ ఎక్కువ వాడతారు మామ. సో ఫేస్బుక్ ఎక్కువ వాడినప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇండియాలో పెద్ద ఫేస్బుక్ వాడంగా మనకి పెద్ద లైట్. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని ఎవడో బొమ్మలు పెట్టేసుకొని ఎవడో ఫోటోలు పెట్టేసుకొని మీకు అయితే మెసేజ్లు పెడతారు. అంత బాగానే ఉంది, మెసేజ్లు పెడతారు, కొన్ని రోజులు మీకు మంచి ఊపులో ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి ఫారెన్ వాళ్ళు కదా, ఫారెన్ అమ్మాయిలు ట్రై చేద్దామని చెప్పి ఇలా చాట్ చేస్తారు, అంత బాగానే ఉంటుంది. చాట్ చేస్తారు, ఆమె వీడియో కాల్ చేసిద్ది, అంత బాగానే ఉంటుంది. వీడియో కాల్లో కొన్ని రోజులు వీడియో కాల్ మాట్లాడతారు, కొన్ని రోజులు ఇంకా ఎక్స్ట్రీమ్ వీడియో కాల్ మాట్లాడతారు. ఎక్స్ట్రీమ్ అంటే అర్థమవుతుందిగా, ఇంకా ఆ లెవెల్ వీడియో కాల్ మాట్లాడుకుంటారు. ఆ లెవెల్ వీడియో కాల్ మాట్లాడినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అందరూ కాదు కొంతమంది మీ స్క్రీన్ షాట్లు తీసేయడం, మీరు ఆ పనులు చేసేటప్పుడు అవి స్క్రీన్ షాట్లు తీసుకోవడం, మీ వీడియో మొత్తం రికార్డ్ చేసుకోవడం ఇలాంటివి చేస్తారు. అన్నీ వచ్చేసే వాళ్ళ ప్రూఫ్లు వచ్చాయనుకున్న తర్వాత ఇంకా మీకు బ్లాక్మెయిల్ స్టార్ట్ అయ్యింది అనమాట. సో మేము నీ ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర, నీ ఫేస్బుక్లో ఫ్రెండ్ లిస్ట్లో అందరికీ నేను నీ ప్రూఫ్లు పంపించేస్తా, నాకు ఇప్పుడు అర్జెంటుగా నాకు $10,000 కావాలి, $10,000 నువ్వు ఇప్పుడు ఇవ్వకపోతే నీ మొత్తం ఇదంతా చాట్ వీడియోలు ఇవన్నీ మొత్తం పబ్లిక్ చేసేస్తా అని చెప్పి బెదిరిస్తారు. సో అప్పుడు మనకి ఆప్షన్ ఉండదు, ఇంకా మనం రెస్పెక్ట్ కావాలి మనకి, మనం వాళ్ళ బ్లాక్మెయిల్ చేస్తే మనీ ఇవ్వడం తప్ప పెద్ద ఆప్షన్ ఉండదు ఇంకా మీకు.
సో ఖచ్చితంగా మనీ ఇవ్వడమో లేకపోతే చాలా పెద్ద ఇష్యూలు అవ్వడమో లేకపోతే చాలా జరుగుతాయి ఇలాంటివి. సో ఇలాంటివన్నీ ముందే ఇలాంటివన్నీ ఏదైనా జరిగి ఫేస్ చేసి బాధపడే బదులు ముందే అవాయిడ్ చేయడం చాలా బెటర్ మామ. లేదు మీకు ఫారెన్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా కానే కావాలి అనుకుంటే మీరు ఆఫ్లైన్లో అంటే మీ కాలేజ్ క్లాస్మేట్స్నో లేకపోతే మీరు వర్క్ చేసే ఏరియాలోనో మీ ఇంటి పక్కనో వాళ్ళని ఎవరినో ఆఫ్లైన్లో కొంచెం మాట్లాడుకోండి, పరిచయం పెంచుకోండి. అన్నీ కుదిరితే ఏదో చేసుకోండి. లేదు మీరు ఆన్లైన్లో వచ్చి ఎవడో ఫోటో పెట్టుకొని నమ్మేసి మీరు చేస్తే మాత్రం బిస్కెట్ అవుతారు. లైఫ్ ఎంజాయ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఫ్రాడ్ కాల్ స్కామ్. సో ఈ స్కామ్ ఏంటి అంటే మీరు ఏదో పని చేసుకుంటుంటారు, మీకు సడన్గా ఫోన్ వచ్చింది. ఏంటి అంటే మీకు ఇలా మేము ఇలా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఫోన్ చేస్తున్నాం. సో మీకు వెంటనే ఇప్పుడు మీ వీసా అనేది చాలా ఇష్యూలో ఉంది, మీ మీద కేసు వేస్తున్నాం. సో మీకు ఈ కేసు మీరు పడకూడదు అనుకుంటే వెంటనే ఈ అకౌంట్కి $500 ఫస్ట్ ఫీజు కట్టేసి మాకు ఈ ఎంప్లాయ్తో మాట్లాడండి, ఆ ఎంప్లాయ్తో మాట్లాడండి, ఫస్ట్ ఈ ఫీజు అయితే పే చేయండి. లేకపోతే మీరు ఇలా మీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటే మీ ఇమిగ్రేషన్లో మీకు ఇలా చిన్న మిస్టేక్ జరిగింది, సో అది మీ మిస్టేక్ మీ మీదే ఉంది. సో మీకు వెంటనే డిపోర్ట్ చేసేస్తాం, మీరు మళ్ళీ మీ ఇండియాకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీరు అదన్నీ అవ్వద్దు, మీకు మీ మీద కేసు అవ్వద్దు అనుకుంటే వెంటనే ఈ అకౌంట్కి ఇంత డబ్బులు కొట్టండి, లేకపోతే వెంటనే ఈ ఫీజు కట్టి మీరు అయితే వెంటనే ఒక కేసు బుక్ చేయండి, లేకపోతే ఏదో ఒకటి చెప్తారనమాట అమౌంట్ తీసుకోవడానికి. సో మనకి ఏంటి సడన్గా మనం ఇక్కడికి వచ్చి ఉంటాం, అప్పుడే ల్యాండ్ అయ్యి ఉంటాం. ల్యాండ్ అవ్వగానే మీకు ఇలాంటి ఫోన్ రాగానే అయ్యో ఎందుకులే మనకి రిస్క్ ఎందుకులే అని చెప్పేసి ఒక $500 $600 పోతే పోయింది అని చెప్పేసి వాళ్ళ అకౌంట్కి కొట్టేస్తాం. సో అకౌంట్కి కొట్టేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తారు. ఇంకా అలా మొత్తం మళ్ళీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఫ్రాడ్ కాల్స్. సో ఇది చాలా పెద్ద ఇష్యూ మామ. సో ఇది చాలా మందికి జరిగాయి కూడా, ముందు కావాలని మీరు సెర్చ్ చేసి చూసుకోవచ్చు. ఇలాంటివి చాలా జరిగాయి, ఫ్రాడ్ కాల్స్ అనేవి చాలా జరుగుతాయి. ఆ వాయిస్ కూడా మీకు తెలిసిపోయింది అనమాట. మీరు కరెక్ట్గా చూస్తే ఆ వాయిస్ అనేది రోబోట్ వాయిస్ ఇలా ఉంటుంది. ఆ వాయిస్ కూడా మీరు అది చూసుకున్నారంటే అప్పుడే పట్టేసుకోవచ్చు. సో మీరు బ్లైండ్గా నమ్మేసి వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి మాత్రం డబ్బులు ఇవ్వకండి. ఎవరు అలా అంత ఈజీగా మీకు ఫోన్ చేసి అయితే డబ్బులు అడగరు. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే మీకు డెలివరీ వచ్చింది, ఆ డెలివరీ మీకు ఇండియా నుంచి డెలివరీ వచ్చింది, మీ ఫ్రెండ్ ఎవడో పంపించినట్టున్నాడు, ఆ డెలివరీ మీకు కావాలంటే ఇంత అమౌంట్ పంపించాలి, ఇక్కడ మీరు డబ్బులు పంపించారంటే అక్కడ మీ ఇంటికి డెలివరీ ఇచ్చేస్తాం. ఇలాంటివి కూడా ఉంటాయి. అస్సలు నమ్మవాకండి. మీకు ఎవరు తెలియకుండా ఎవడు మీకు పార్సల్ ఎవరితో అవ్వడేయడు. మీకు తెలిసి మీకు ఇంట్లో వాళ్ళే పంపించాలి పార్సల్. సో ఎవడో మీకు డెలివరీ ఇచ్చాడని చెప్పి అసలు నమ్మవాకండి. మనీ అయితే వేస్ట్ చేసుకోబాకండి, ఇట్లా ఫ్రాడ్ కాల్స్తో మనీ వేస్ట్ చేసుకోబాకండి. అండ్ నెక్స్ట్ ఇంకా థర్డ్ మెయిన్ ఇది నిజంగా చెప్తున్నా కదా, క్రెడిట్ కార్డ్ స్కామ్ అనేది ఇక్కడ చాలా బిగ్గెస్ట్ స్కామ్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ వీళ్ళకి ఓటీపీస్ ఉండవు. మీరు ఒక కార్డులో ట్రాన్సాక్షన్ చేశారు అంటే మీకు ఇక్కడ ఓటీపీలు వచ్చి ఏముండదు. మీరు అక్కడ కార్డు ఇలా డీటెయిల్స్ ఎంటర్ చేస్తే డబ్బులు వెళ్ళిపోతాయి. మీరు అమెజాన్లో ఆర్డర్ పెట్టినా, లేకపోతే ఊబర్ రీట్స్లో ఊబర్ డ్రైవ్ ఏదైనా కానీ, మీరు ఏదైనా నైక్ ప్రోడక్ట్స్ కొన్నారు ఏదైనా కానీ, ఇక్కడ క్రెడిట్ కార్డ్, ఇక్కడ కెనడియన్ క్రెడిట్ కార్డ్ కానీ, యూఎస్ క్రెడిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ ఇలా కొట్టారంటే ఓటీపీ లేదేం లేదు, అమౌంట్ వెళ్ళిపోయింది క్రెడిట్ కార్డులో నుంచి. మళ్ళీ నెక్స్ట్ మీరు పే చేసుకోవాలి మీరు నెక్స్ట్ మంత్ బిల్ వచ్చిన తర్వాత. సో మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఎవ్వరికి ఇవ్వబాకండి, అంత జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో మీరు ఒకవేళ ఏదైనా క్రెడిట్ కార్డ్ నెంబర్ డీటెయిల్స్ కానీ ఏదైనా ఫేక్ తొక్కల వెబ్సైట్ అంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి కదా, పెద్ద సెక్యూర్ వెబ్సైట్స్ ఏంటో, ఏదో ఆఫర్ వస్తుందని ఇచ్చేస్తారు మీ క్రెడిట్ కార్డు. వాడు ఏం చేస్తాడు, దొబ్బేస్తాడు మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్. మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఒక్కసారి వెళ్ళిపోయాయి అంటే వాడు దొబ్బుతాడు, మీ ఉన్న లిమిట్ మొత్తం వాడేస్తారు. సో మీరు ఒక లిమిట్ మొత్తం పోయిన తర్వాత మీరు పే చేసుకోవాల్సి వస్తుంది. సో క్రెడిట్ కార్డ్ అనేది చాలా జాగ్రత్త పెట్టుకోండి మామ. అండ్ మీరు ఏదైనా కొన్ని స్టోర్స్లో కూడా అంతే, కొన్ని స్టోర్స్లో మీరు క్రెడిట్ కార్డ్ పెట్టేటప్పుడు కూడా ఆ స్టోర్లో ఆ క్రెడిట్ కార్డ్ స్కానర్ మంచిగానే ఉందా లేదా, లేకపోతే వాడు ఏదైనా ఫేక్ సెట్ చేశాడా అంటే. కొంతమంది ఏం చేస్తారంటే, రీసెంట్గా చూశాను క్రెడిట్ కార్డ్ స్కామ్ అనేది కెనడాలోనే చూశాను. అది కూడా ఇండియన్ పని చేస్తున్నాడు ఆ స్టోర్లో. వాడు ఎంత అసలు ఎందుకు తిట్టకూడదు, బాగోదు. క్రెడిట్ కార్డ్ మావ పైన ఒక మిషన్ మీద మళ్ళీ ఏదో లోపల ఫేక్ మిషన్ లాగా ఒకటి పెట్టి లోపల క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం స్కాన్ చేస్తున్నాడు అనమాట, చిప్ కానీ మొత్తం అంతా. ఇలా ఉంటాయి. కొంచెం మీరు క్రెడిట్ కార్డ్ ఎక్కడైనా వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. ఇక్కడ మాత్రం ఆ వీడియో దొరికితే వీడియో కూడా చూపిస్తా చూడండి. Bro, you sure it's not fake? Buddy. Yeah. Why are you holding it down so hard? Look. It's literally a scanner. We could call the police right now. Look, this is the real one. Like, I have it all on that's just video. fake, bro. Like, I Don't use your checked cards it. in places like this. They're trying to steal your information. Yeah, be careful. Why are you acting confused? You knew that was there. వాడు మరి అంత ఫేక్ అంత స్కామ్ చేద్దామని చూస్తారు క్రెడిట్ కార్డ్స్లో అయితే. అండ్ ఒకవేళ మీ క్రెడిట్ కార్డ్ సడన్గా స్కామ్ అయ్యింది అని అనుకుంటే, ఒక $100 వెళ్ళిపోయి అనుకుంటే, వెంటనే కార్డ్ని అయితే బ్లాక్ చేసి మీ బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా నేను వాడాడు అని చెప్తే, ఆ క్రెడిట్ కార్డ్ అమౌంట్ $100 $200 అయితే వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళు ఆ ట్రాన్సాక్షన్ క్యాన్ చేసి డబ్బులు వెనక్కి తీసుకుంటారు అనమాట క్రెడిట్ కార్డువి. సో అలాంటివి కొంచెం అప్డేటెడ్గా ఉండాలి కార్డు వాడేటప్పుడు, క్రెడిట్ కార్డ్స్ వాడేటప్పుడు. అండ్ ఇంకో బెస్ట్ ఈ స్కామ్లో గురవ్వకూడదు అనుకుంటే బెస్ట్ వే ఏంటి అంటే, మీ దగ్గర శాంసంగ్ ఫోన్ కానీ యాపిల్ ఫోన్ కానీ ఉంటే బెస్ట్.
బెస్ట్ ఏంటి అంటే మీ కార్డు దానికి యాడ్ చేసుకోండి. మీరు ఎక్కడైనా పే చేయాలి అంటే యాపిల్ పే కానీ సామ్సంగ్ పే కానీ యూస్ చేసి పే చేయండి బెస్ట్. మీ కార్డు ఎక్కడ జస్ట్ ట్యాప్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి సింపుల్గా అయిపోయింది. సో ఊరికే కార్డు ఎక్కడ పడితే అక్కడ వాడేసి వాళ్ళు మీ కార్డు ఎవడైనా ఫోటో తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ మీ కార్డ్ నెంబర్ ఇంకా CVV తీసుకున్నారంటే మాత్రం మీకు ఓటీపీలు కూడా రావు. అమౌంట్ మెసేజ్ అసలు అమౌంట్ కట్ అయిన మెసేజ్ కూడా రావు మామ. ఇక్కడ అదేందో నాకు అర్థం కాదు. మీరు యాప్ ఓపెన్ చేసుకొని యాప్లో చూసుకోవాలి అమౌంట్ కట్ అయిందా ఉందా లేదా అని. డబ్బులు అన్నీ వెళ్ళిపోతాయి. మనకు తెలియదు అనమాట. ఇప్పుడు ఒక అమెజాన్లో ఏదైనా ఆర్డర్ పెడితే, ఇప్పుడు $100 ఐటమ్ ఆర్డర్ పెడితే మీకు ఏం తెలియదు. ఆల్రెడీ కార్డు సేవ్లో ఉంటే వెళ్ళిపోయింది, డబ్బులు కూడా వెళ్ళిపోయి ఉంటుంది. మీరు ఎప్పుడో మళ్ళీ క్రెడిట్ యాప్ ఓపెన్ చేసి చూస్తే ఓకే ఇక్కడ అమెజాన్లో ఇది కట్టామని చెప్పి మీకు మళ్ళీ తెలుస్తుంది. సో ఇక్కడ అది మాత్రం సెక్యూరే కాదు మావా, అసలు సేఫ్ కాదు. ఇక్కడ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఓటీపీలు ఏముండవు, వెళ్ళిపోతాయి డబ్బులు. సో మీరు ఇలాంటి చాలా స్కాములు ఉంటాయి. సో మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్కి 3 స్కాములు చెప్పాను. ఒకటేమో ప్రాస్టిట్యూషన్ స్కామ్. సో మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మాయిలు ప్రాస్టిట్యూట్లు వీటిని అయితే అసలు ఎంకరేజ్ అయిపోకండి. మీ లైఫ్ ఎంజాయ్ అయిపోయింది. అండ్ సెకండ్ ఏంటి అంటే ఫ్రాడ్స్ కాల్ స్కామ్. ఎవడైనా మీకు కాల్ చేసి నాకు డబ్బులు కావాలి, నీ మీద కేసు వేస్తా అది ఇది అంటే ఎవరు భయపడవాకండి. ఫస్ట్ ఆ కాల్ ఒరిజినలా కాదా మొత్తం రీసెర్చ్ చేసి అన్నీ ఓకే అయితే అప్పుడు చూడండి, లేదంటే లైట్ తీసుకోండి ఆ కాల్స్ని. అండ్ థర్డ్ది క్రెడిట్ కార్డ్ స్కామ్. ఈ క్రెడిట్ కార్డ్ స్కామ్ అనేది మామ చెప్తున్నా చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్కి జరుగుతుంటుంది ఈ క్రెడిట్ కార్డ్స్ అనేది. సో కొంచెం క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు కొంచెం చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. సో ఈ 3 జస్ట్ మెయిన్ స్కాములు కాబట్టి ఇలా చెప్తున్నా. బొచ్చుడు ఉంటే ఇలాంటి స్కాములు ఇక్కడికి వచ్చిన తర్వాత అకామిడేషన్ అంట, అదంట, ఇదంట, ప్రతి ఒక్కడు స్కామ్ చేయడానికే చూస్తాడు మనల్ని. సో మనం కొంచెం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, కొంచెం అన్నీ అర్థం చేసుకొని ముందుకు పోవాలి. సో మీరు అబ్రాడ్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఈ 3 స్కాములు మైండ్లో పెట్టుకోండి, కొంచెం అలర్ట్గా ఉండండి. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే వెంటనే ఛానల్కి అయితే లైక్ చేయమావా. అండ్ వీడియో అయితే వెంటనే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్కామ్లు ఇరుక్కుపోయే ఛాన్సులు ఉంటాయి. సో వెంటనే వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోమావా, ఎందుకంటే ఇలాంటి మంచి కంటెంట్ నీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. అవును అడగడం మర్చిపోయాను మావా, ఏపీలో ఎలక్షన్స్ అంటగా ఎవరు గెలుస్తారంటారు? అండ్ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.